అందరికీ నమస్కారం అండి. కోవిడ్ కేసులు ఉన్నాయని వస్తున్న వార్తలు అయితే అంతగా నిజం కాదు. కోవిడ్ కేసులు గుంటూరులో ఒక 2 ఐడెంటిఫై అయినాయి. వాళ్ళు శాంతినగర్కి చెందిన వాళ్ళకి మేము వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి చూసాము. అక్కడ ఏం లేవు, వాళ్ళు లేరు. వాళ్ళు కూడా తర్వాత ముస్నూరు నుంచి ఒక ఆవిడ వచ్చి టెస్ట్ చేయించుకున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నారు. ఆవిడ కూడా మాకు ట్రేస్ అవుట్ అవ్వలేదు, పాజిటివ్ కేసు అని తెలిసిందని చెప్పారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని అడిగితే ఆ కేసు గురించి ఏమైనా వివరాలు చెప్తారు. అలాగే జిల్లాలో ఎక్కడ కూడా కరోనా కేసులు ఏమీ లేవు నాకు తెలిసి. అయితే మొత్తం అందరు పిహెచ్సి డాక్టర్స్ అందరికీ కూడా అలర్ట్ చేసాము. వాళ్ళందరికీ కూడా మామూలుగా జాగ్రత్తలు తీసుకోమని, ఏమన్నా జ్వరం కేసులు ఉంటే మాస్క్ పెట్టుకోవడము, తర్వాత హ్యాండ్ శానిటైజేషన్ కొంచెం పరిశుభ్రంగా ఉండడము చేస్తే సరిపోద్ది. ఎవరు కూడా భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ కూడా కేసులు లేవు. వచ్చినా కానీ వెంటనే ఇద్దరు కూడా వాళ్ళు స్టేబుల్ అయిపోయారని మేము కనుక్కున్నాము. ఏం లేవు, ఫర్దర్గా కేసులు అయితే ఇక్కడ ఏమి ఇంకా లేవండి. టెస్టులు చేయించుకుంటే వాళ్ళందరికీ నెగిటివ్ అని వచ్చిందండి. కేసులు అయితే లేవు, చేయించుకున్నారు, నెగిటివ్ అనే వచ్చింది రిజల్ట్స్ అన్నీ. ఏమీ లేవు. ఇప్పటికైతే నా దృష్టికి అయితే లేవు. అవి కూడా ఫస్ట్ 3 రోజుల క్రితం తెలిసిన కేసులు 2 కూడా మణిపాల్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో వేరే టెస్టులు చేయించుకున్నప్పుడు ఇది కూడా చేస్తే రొటీన్గా అది పాజిటివ్ అని చెప్పి తెలిసి వచ్చిందండి. ఎక్కడ కూడా లేదు. ఒకవేళ వచ్చినా మేమంతా రెడీగా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. ప్రజలైతే భయాందోళనకి గురవ్వాల్సిన పని అయితే లేదు. అందరు కూడా ఈ సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కదా, ఫీవర్ కేసెస్, వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడము. ఒకవేళ కరోనా కేసులు వస్తే పాజిటివ్ అని వస్తే హోమ్ ఐసోలేషన్ సరిపోద్ది. 5 to 1 week హోమ్ ఐసోలేషన్ ఉంటే సరిపోద్ది. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా వీక్ స్ట్రెయిన్ తో వచ్చే కేసెస్. ఎందుకంటే మనందరికీ కూడా ముందుగా మనం అందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా, వ్యాక్సిన్స్ వేయించుకున్నాం దీనికి సంబంధించి. అందుకనే ఒకవేళ కరోనా వచ్చినా కానీ అది డేంజరస్గా మారే అవకాశం అయితే లేదు. ఇదివరకు ఏ వేరియంటో అది ఆ వివరాలు ఏమి కూడా నాకు తెలియవు. నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను.